అత్యధిక ప్రభావం అంటే కాకినాడ చుట్టుప్రక్కల ఉన్న 2-3 జిల్లాలలో అత్యధిక ప్రభావం ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే గాలి ఎక్కువగా ఉండే అవకాశం ఉంది, అత్యధిక వర్షపాతం పడే అవకాశం ఉంది, వాల్క్లౌడ్ ఆ పక్క నుంచే వెళ్ళే అవకాశం ఉన్నందువల్ల మీకు ఆ ప్రాంతాల్లో అత్యధిక వర్షపాతం, అత్యధిక గాలులు, తరువాత ఉప్పెన ఉండే అవకాశం ఉన్నందువల్ల ఆ 3-4 జిల్లాల్లో ఎక్కువ వర్షపాతంతో పాటు ఈ పరిస్థితులు ఉన్నందువల్ల అవి ఎక్కువ డ్యామేజ్ పొటెన్షియల్ని కలిగి ఉంటాయి. అంటే రేపు కూడా రెయిన్స్ కంటిన్యూ అయ్యేటువంటి అవకాశం ఉంది. తుఫాను తీరాన్ని తాకిన తర్వాత కూడా తీవ్ర తుఫానుగాను తుఫాను వాయుగుండంగాను పరిణామం చెందే అవకాశం ఉన్నంత వరకు, వాయుగుండం నుంచి అల్పపీడనం అయ్యేంత వరకు కూడా వాటికి గాలుల యొక్క ప్రభావం కానీ వర్షం యొక్క ప్రభావం కానీ ఉంటుంది. కాబట్టి తుఫాను తీరాన్ని తాకిన వెంటనే దాని యొక్క ప్రభావం సమసిపోదు, అది ఇంకా కొంతకాలం కొనసాగే అవకాశం. హైయెస్ట్ రెయిన్స్ 24 అవర్స్లో ఎక్కువగా ఎక్కడ పడినటువంటి మీకు అవకాశం ఉంది. కాబట్టే శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు, తిరుపతి వరకు ఉన్న ఏరియా అంతా కూడా భారీ నుంచి అతి భారీ, అత్యంత భారీ కూడా పడే అవకాశం ఉన్న జిల్లాలు చూద్దాం. ఇప్పుడు ప్రస్తుతానికైతే వాటికి ఉన్న పొటెన్షియల్ అది.